ఆచి చికెన్ మసాలా. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం దంచుకొట్టింది. ప్రధానంగా విజయవాడ, విశాఖ నగరాల్లో కుండపోత వర్షం పడింది. విశాఖలో 2 గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. విశాఖ 3 టౌన్ పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షం వల్ల విశాఖకు రావాల్సిన 3 విమానాలు దారి మళ్లించారు అధికారులు. మరోవైపు విజయవాడలోనూ వర్షం దంచుకొట్టింది. విజయవాడలో ప్రధాన రహదారిలో మోకాళ్ల లోతులో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మార్నింగ్ సునీత, ఆంధ్రప్రదేశ్ లో వర్షం అయితే దంచి కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే నిన్న విశాఖతో పాటు ప్రధాన నగరమైనటువంటి విజయవాడలో కూడా ఎడతెరిపి లేనటువంటి కుండవాత వర్షం అయితే కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా కురిసినటువంటి ఎడతెరిపి లేనటువంటి వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు, రహదారులు కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖలో ఉన్నటువంటి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లకి భారీగా కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో మోకాళ్ళు అయితే పోలీస్ స్టేషన్ మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు చూసుకుంటే ఏదైతే భారీ వర్షాల కారణంగా విశాఖకు రావాల్సినటువంటి 3 విమానాలను కూడా అధికారులు అయితే దారి మళ్లించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో కూడా నిన్న సాయంత్రం నుంచి కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో ఈ భారీ వర్షం కారణంగా విజయవాడలోని ప్రధాన రహదారిలో మోకాళ్ళ లోతు వరకు కూడా వరద నీరైతే వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా చూసుకుంటే ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు ఏపీలో విస్తరించినప్పుడు కూడా ఎల్నినో ప్రభావం కారణంగా కూడా వర్షాలు కురవలేనప్పటికీ ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ధోని ప్రభావం ఏదైతే ఉందో ఈ ధోని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుండగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు, పాడేరు, చింతపల్లి, విశాఖలో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడ్డాయి. అల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మొదలైనటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో దాదాపు రాత్రి 9:30, 10 గంటల వరకు కూడా ఏకదాటిగా కురిసినటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షపు నీరంతా కూడా దిగువ ప్రాంతాల్లోకి వచ్చి చేరిన పరిస్థితి కూడా కనిపించింది. విజయవాడలో కూడా దాదాపు 3 గంటల పాటు కూడా కురిసినటువంటి వర్షాలకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపించింది. రహదారుల పైన వర్షపు నీరు పొంగి ప్రవహించడంతో పాటు డ్రైనేజీలన్నీ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ రోజు కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎక్కువగా వర్షపాత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే వర్షాలు దంచి కొట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బాపట్ల, నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, మిగిలిన జిల్లాలో మాత్రం తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తుండగా మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా ఎండ తీవ్రత ప్రభావం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 నెలల కాలంగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవగా ప్రస్తుతం అయితే అవన్నీ తగ్గుముఖం పట్టి ప్రస్తుతం ఆ చల్లని వాతావరణం అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాత్రం రైతులకు సంబంధించి కూడా ముఖ్యంగా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎండలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో రానున్న ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి, తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులకు పలు సూచనలు, సలహాలు కూడా అధికారులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిశాయి. ముఖ్యంగా విశాఖలో దాదాపు 4 గంటల పాటు కురిసినటువంటి వర్షాలకి రహదారులన్నీ జలమయం అవడంతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ తో పాటు ఏదైతే కాన్వెంట్ ప్రధాన కూడలు ఏదైతే ఉందో ఈ ప్రధాన కూడలో కూడా వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో వాహన రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు అనకాపల్లి జిల్లాతో పాటు నర్సీపట్నం ఈ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు అయితే కురిశాయి. అల్లూరు జిల్లాలో వడగళ్ల వాన కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది కాకినాడ ఇతర ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు అయితే
కురిశాయి. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో ఈ వాతావరణం ఇలాగే కొనసాగే ప్రభావం అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలని ముందస్తుగానే అధికారులు గుర్తించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సెల్ ఫోన్స్ కూడా నేరుగా మెసేజ్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పిడుగులు పడతాయి, ఎన్ని గంటల సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా ముందస్తుగానే సూచనలు సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు సంబంధించి ఏదైతే ఉదయం ప్రాంతంలో భారీ వర్షాలు కురిసినా లేదా ఉరుములు మెరుపులు లాంటివి ఏదైనా సరే శబ్దాలు వినిపించినా తప్పకుండా పక్కనే ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి. పెద్ద పెద్ద చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద కూడా ఎవరు నిల్చున్న రాదంటూ కూడా సూచనలు సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే సముద్ర తీర ప్రాంతం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఎదురుగాలు వేస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లే వారు కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే రానున్నటువంటి ఆ ఖరీఫ్ సీజన్ తో పాటు రైతులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ తీపి కబురు అందించినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా లేదంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది వర్షాలు పూర్తిగా తగ్గేటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే జలాశయాల్లో ఉన్నటువంటి నీటి మట్టాలు కూడా తగ్గుముఖం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో సముద్రానికి వాటర్ అయితే విడిచిపెట్టేవాళ్ళు అయితే ప్రస్తుతం ఆ వాటర్ అన్నింటినీ కూడా ఒడిచి పట్టేందుకు కూడా ఒక సరైనటువంటి ప్రక్రియ కూడా తీసుకొచ్చారు. రానున్నటువంటి మరో ఏడాదిలో పోలవరం పూర్తయితే రైతులకైతే ఒక శుభవార్త రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా చూసుకుంటే మాత్రం కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ వర్షపాతం అయితే నమోదయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు ఉండగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ జిల్లాతో పాటు మరో రెండు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఇటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాకినాడ ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా కూడా చూసుకుంటే వాతావరణంలో సడన్ గా మార్పులు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా ఎండ, ఉక్కపోతలు, వేడి గాలి వాతావరణంతో ఉన్నటువంటి ప్రజలకైతే సాయంత్రం ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా నానా అవసరాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వేడిగాలుల తీవ్రత తగ్గలేదని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే దంచి కొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న మరో 3-4 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు మాత్రం తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే భారీ వర్షాలు లేదా ఆకస్మిక వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో ఎక్కువగా కూడా వర్షపు నీరు వచ్చి తీరేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా విపత్తు వస్తే విపత్తును ఏ విధంగా ఎదుర్కోలేని దానిపైన ముందస్తుగానే చర్యలు కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేయడంతో పాటు త్రాగేందుకు త్రాగునీరు, వైద్య సేవలు, ఆహారాన్ని కూడా అందించేందుకు అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా భారీ వర్షాలు, ఆకస్మిక వర్షాల కారణంగా గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అలాంటి తప్పిదాలు మరలా జరగకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ముందుగానే తరలించేందుకు కూడా అనౌన్స్మెంట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నాయి. భారీ ఈదురుగాలులతో ప్రభావంతో ఎక్కడైతే చెట్లు, రోడ్ల పక్కన ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో చెట్లన్నీ కూడా నేల కూలడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా విరుగు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యుత్ స్తంభాలు విరుగు పడడంతో పాటు విద్యుత్ వైర్లు తెగే సమయంలో ప్రజలు ఎవరు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లరాదు. ఎందుకంటే విద్యుత్కి సంబంధించి కూడా ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రాణ నష్టం లేకుండా కూడా అధికారులు ముందస్తుగానే తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.